జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. ఈరోజు ఒక కౌంటర్ వీడియో పెడుతున్నానండి. ఈరోజు మీ అందరికి కూడా ఒక మేధావిని, స్వయం ప్రకటిత మేధావిని అని చెప్పుకునే, ఒక దళపతి అని చెప్పుకునే ఒక మూర్ఖుణ్ణి మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. ఇతని పేరు ఏంటంటే విజయ్ కుమార్. ఈయన మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఎక్స్ ఐఏఎస్ ఆఫీసర్ అన్నమాట. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో పనిచేసిన ఈ బ్రెయిన్లెస్ ఫెలో ఎలాంటి మాటలు మాట్లాడుతూ ఒక వీడియో పెట్టాడనేది రీసెంట్గా నేను చూశాను. చూసిన తర్వాత ఇతను మాట్లాడిన ప్రతి మాట మీద కౌంటర్ ఇస్తూ వీడియో పెట్టవలసిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి భావించి నేను ఈ కౌంటర్ వీడియో చేస్తున్నాను. ఇతను లోక్సభ కోసం తిరుపతి ఎస్సీ నియోజకవర్గం నుండి కూడా పోటీ చేశాడు అనమాట. అంటే ఇతను ఒక ఎస్సీ క్యాండిడేట్ అనమాట. ఈయన వీడియో మొత్తం చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అసలు వీడు ఎట్లయినరా ఐఏఎస్ ఆఫీసరు? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే మామూలుగా జనాల్లో ఎలాంటి భావజాలం ఉంటుందంటే, ఒక మేధావి అని చెప్పేసి, మంచి స్కాలర్స్ ఉంటారు, చాలా ఎంతో అసలు ఉన్నతమైన భావజాలంతో, ఉన్నతమైన తెలివితేటలతో ఒక వాళ్ళ అసలు ఐఏఎస్ ఐపీఎస్ ఇలాంటి పేర్లు వినగానే మన బ్రెయిన్లో ఒక తెలియకుండా ఒక గొప్ప గ్రేట్ రెస్పెక్ట్ అనేది వస్తుంది మనకి. కానీ ఈ బ్రెయిన్లెస్ ఫెలో వీడియో చూసిన తర్వాత, ఈ బుర్రలేని విజయ్ కుమార్ వీడియో చూసిన తర్వాత అసలు ఈయన ఎట్లా చేసాయంటారా నాయన అనిపిస్తుంది మనకి. సో ఎట్లాగూ ఎస్సీ రిజర్వేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆ రిజర్వేషన్ ద్వారా మాత్రమే ఈయన బెనిఫిట్, అంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్గా వెళ్ళి ఉండొచ్చు కదా తప్పించి ఈయనకంత మేధస్సు కానీ, మేధాశక్తి కానీ, ఆలోచన కానీ ఈయనలో మనకు కనబడదు. మనకు అంటే నేను ఇంత ఘాటుగా ఎందుకు చెప్తున్నా అంటే, అతను చెప్తున్న మాటలు రాను అతని గురించి నేను చాలా కౌంటర్స్ చేస్తాను. చాలా బిట్స్ కూడా నేను మీకు చూపిస్తూ నేను కౌంటర్ చేస్తున్నప్పుడు అతను మాట్లాడిన మాటలు వింటుంటే ఎంత చిరాకు దొబ్బుతుందంటే మనకి, అంత చిరాకు దొబ్బుతుంది మనకి. ఈయన ఒక వాయిస్ ఏమని వినిపిస్తుందంటే, N9 మీడియాలో, ఈ N9 మీడియా అయితే కంప్లీట్గా హిందూ అగెనెస్ట్ ఛానల్. అది హిందూ అగెనెస్ట్ ఛానలే కాకుండా దేశ వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్న ఛానల్ అది. ఆ ఛానల్లో ఒక టైటిల్ ఏంటంటే ఇండియన్ ముస్లిం ఆర్తనాదం అని చెప్పేసి N9 మీడియాలో ఈ విజయ్ కుమార్ ఒక వీడియో మెసేజ్ ఇచ్చాడనమాట. దాదాపు 15-16 నిమిషాలు ఉంటుంది ఆ వీడియో. ఆ వీడియో చూసినప్పుడు, ఆ కంప్లీట్గా వీడియో చూసిన తర్వాత, ఎవడరా వీడు, ముందుంటే దేని తీసుకొని కొట్టేవాళ్ళమో మనకు అర్థం కాదు. అసలు సమాజాన్ని ఎంత తప్పుదోవ పట్టిస్తుందంటే, ఎంత రాంగ్ హిస్టరీ చెప్తున్నాడంటే, చరిత్రలో ఉన్న హిస్టరీని కూడా మనకు రాంగ్ ప్రజెంటేషన్ చేస్తున్నాడు. అలాగే సమాజంలో ఉన్న హిందూ ముస్లింల పట్ల కూడా ఒక విభేదాన్ని సృష్టించి ఒకరు తన్నుకొని కొట్టుకొని చచ్చే విధంగా ఆయన వక్రీకరిస్తూ రెండు మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టే విధంగా ఇతను చెప్తున్న మాటలు వింటుంటే ఖచ్చితంగా వీడు ముందరుంటే దేంతో కొట్టేవాళ్ళమో తెలియదు. వీళ్ళందరూ కూడా ఏంటంటే స్వయం ప్రకటిత మేధావులు అనమాట. మేము మేధావులము, మేము దళపతి అంటే సైన్యానికి దళపతి లాగా ఒక ఫీల్ అవుతారు అనమాట. ఆ సైన్యం ఎవరు అంటే దళిత ముస్లింలు అని చెప్పేసి వీళ్ళు ఫీల్ అవుతారు అనమాట. కానీ వీళ్ళంతా బోకుగాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారనమాట. ఈ దళితులను అలాగే ముస్లిం సమాజాన్ని కంప్లీట్గా రాంగ్ ట్రాక్ తీసుకుపోయి వీళ్ళ రాజకీయ అభివృద్ధి కోసము వీళ్ళు మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఎక్కడో మనకు వీళ్ళను అసలు ఈ దేశం నుంచి తరిమి కొట్టాలన్న పరిస్థితి మనకు కలుగుతుంది. మనకి ఇతను ఏం చెప్తున్నాడంటే, ఈ దేశంలో మైనారిటీలుగా ఉన్న ముస్లింల మనోవేదన, బాధ, వారిపై జరుగుతున్న వివక్ష అట, ముస్లిమ్స్ మీద భారతదేశంలో జరుగుతున్న వివక్ష అట. చూడండి,
వివక్ష, ఆవేదన, ఆర్తనాదాన్ని ఈ దేశ ప్రజలకు చెప్పడానికి ముస్లిం వాయిస్గా ఈ విజయ్ కుమార్, మతిలేని విజయ్ కుమార్ చెప్పడానికి వచ్చానంటూ ఈ వీడియో మాట్లాడుతున్నాడు. సో మనం ఏం చేద్దామంటే ఈ 15 నిమిషాల వీడియోలో చాలా పాయింట్స్, కనీసమైన ఒక 20-25 పాయింట్స్ ఉన్నాయి. ఆ అన్ని పాయింట్స్ నేను ఒక వీడియోలో చేయలేను కాబట్టి, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వీడియోస్ కొన్ని పార్ట్స్గా తీసుకొస్తాను. ఈరోజు అందులో నుంచి ఒక 2 వీడియోస్ని మీకు ప్లే చేస్తున్నాను. ఫస్ట్ వీడియో ఒకసారి చూడండి. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశాన్ని ప్రేమించేటువంటి ఒక ముస్లిం ఏ విధంగా ఈరోజు ఆవేదన చెందుతున్నాడు, ఒక ఆర్తనాదాన్ని ఏ విధంగా తన బాధని ఈ దేశ ప్రజలకు చెప్తున్నాడు అనేటువంటిది నేను జనం ముందుకు తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాను. విన్నారు కదా, ఈ మతిలేని బుర్రలేని మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఈ విజయ్ కుమార్ ఇస్లాం మతానికి చెందిన ముస్లింల గురించి ఈ మతిలేని బుర్రలేని విజయ్ కుమార్ వాళ్ళ వంతుగా, వాళ్ళ వాయిస్గా ఏం మాట్లాడుతున్నారంటే, ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశాన్ని ప్రేమించే ఒక ముస్లిం, అసలు ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరిగి, ఈ దేశాన్ని ప్రేమించే ఒక ముస్లిమే కాదు, ఒక క్రైస్తవుడు కూడా చాలా ఫ్రీగా బ్రతకచ్చు ఇక్కడ. ఈ దేశం నాది అనుకునే ప్రతి ఒక్కరికి ఈ దేశం ప్రేమిస్తుంది. ఒక ముస్లిం ఈరోజు ఏ విధంగా తన ఆవేదనను చెందుతున్నాడో, తన ఆర్తనాదాన్ని ఏ విధంగా వినిపిస్తున్నాడో, తన బాధని ఏ విధంగా ఈ దేశ ప్రజలకు చెబుతున్నాడు అనే విషయాన్ని తాను చెప్పడానికి వచ్చానని చెప్తున్నాడు. మరి ఈ దేశంలో ముస్లింలకు అంత కష్టం కలిగింది, అంత బాధ కలిగింది, అంత ఏం శ్రమ కలిగింది. మరి స్వతంత్రం వచ్చినప్పుడు ఈ భారతదేశంలో ముస్లింల జనాభా ఎంత ఉంది, మరి ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ముస్లిం జనాభా ఎంత ఉంది అనే విషయాలు కూడా మనం మాట్లాడుకొని, అసలు ఈ దేశంలో ముస్లింకు జరుగుతున్న అన్యాయం ఏంటి ముందు మనం అది గమనించాలి. అది ఈ విజయ్ కుమార్, మతిలేని విజయ్ కుమార్ ఏం చెప్తాడో మనం ముందు విందాం. సో సెకండ్ వీడియో ఒకసారి ప్లే చేద్దాం, చూద్దాం. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం అని భారతీయ పౌరుడు, ప్రతి పౌరుడు కూడా ప్రతిజ్ఞ చేసేటువంటి ప్రతిజ్ఞ ఇది. విన్నారు కదా, ప్రతి భారతీయుడు చేసే ప్రతిజ్ఞను ఈ విజయ్ కుమార్ చెప్పడం జరిగింది. ఎస్, ఈ దేశంలో ఉన్న ప్రతి భారతీయుడు, ప్రతి ఒక్కరు కూడా ఈ దేశం నా మాతృభూమి అనుకుంటాడు, భారతీయులందరూ నా సహోదరులు అనుకుంటాడు. ఈ దేశాన్ని, భారతదేశాన్ని మేము ప్రేమిస్తున్నాము, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అనే మాటలు ప్రతి ఒక్కరు మాట్లాడతారు. సో ఇది మనం చిన్నప్పటి నుంచి కూడా నేర్చుకున్న ప్రతిజ్ఞ. ఇది ఈ ప్రతిజ్ఞ మరి ఎవరు ఎంతవరకు పాటిస్తున్నారు? మిస్టర్ విజయ్ కుమార్, చిన్నప్పుడు చెప్పిన ప్రతిజ్ఞ అయితే నువ్వు చెప్పావు, నీ వాయిస్ ఏమో ముస్లిం తరపు నుంచి నీ వాయిస్ వినిపిస్తున్నావు. చిన్నప్పటి నుంచి చెప్పిన ప్రతిజ్ఞని చెప్తున్నావు నువ్వు. అసలు నువ్వు ఈ ప్రతిజ్ఞ చెప్పేటప్పుడన్నా ఒక్కసారి నన్ను 1కి 10 సార్లు ఆలోచించుకున్నావా? లేకుంటే గత చరిత్రను అలాగే ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు నీ బ్రెయిన్లోకి ఏమైనా వచ్చాయా లేవా అనేదే నాది $1 మిలియన్ ప్రశ్న. నాది ఈరోజు ఒక హిందూ దగ్గరికి వెళ్ళి, ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళు. హిందూకు ఫస్ట్ అడుగు, అంటే ఇప్పుడు నేను హిందూ, నాకు అడుగు. లేకుంటే ఈ దేశంలో ఉన్న ఒక హిందూ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఒక ప్రశ్న అడుగు, నీకు దేశం ముఖ్యమా, నీ మతం ముఖ్యమా అని అడుగు. ప్రతి హిందూ ఏమంటాడు తెలుసా? ఫస్ట్ దేశం ముఖ్యం, తర్వాతే నా మతం ముఖ్యం అంటాడు. ఇదే ప్రశ్న ఒక ముస్లిం దగ్గరికి వెళ్ళి ఇదే ప్రశ్న అడుగు, నీకు ఈ దేశం ముఖ్యమా, మొదటి స్థానమా, లేకుంటే నీ మతమైన ఇస్లాం మతం మొదటి స్థానంలో నువ్వు ప్రాధాన్యత ఇస్తావా అంటే ఫస్ట్ నాకు ఇస్లాం మతమే ముఖ్యం, తర్వాతనే దేశం ముఖ్యం అంటాడు. సో ఈ దేశాన్ని మొదటిగా ఎవరు ప్రేమిస్తున్నారు అనేది మిస్టర్ విజయ్ కుమార్, బుర్రలేని విజయ్ కుమార్, నువ్వే సమాధానం చెప్పాలా. అంతేకాకుండా బుర్రలేని విజయ్ కుమార్ జాతీయ
పతాకాన్ని ఎగరవేసినప్పుడు 15th ఆగస్ట్ కావచ్చు, 26th జనవరి కావచ్చు, జాతీయ గీతాన్ని పాడుతున్నప్పుడు జాతీయ గీతాన్ని గౌరవిస్తూ మనం ఇలా సెల్యూట్ పెడుతూ ఎవరు గౌరవిస్తున్నారు ఈ దేశాన్ని? ఎవరు ఈ దేశాన్ని సెల్యూట్ కూడా పెట్టకుండా కేవలం జాతీయ గీతాన్ని కూడా బయటకు చెప్పకుండా సైలెంట్గా నిలబడుతున్నది ఎవరు అనేది నీ మట్టి బుర్రకు అర్థం కావాలి. సినిమా థియేటర్లో జస్ట్ ఒక 2 నిమిషాలు జాతీయ గీతాన్ని ఆలపించండి అని చెప్తే ప్రతి హిందువు దాన్ని గర్వంగా ఫీల్ అవుతూ దాన్ని పాటించడు. దాన్ని ఆ నియమాన్ని పాటిస్తే మరి నువ్వు చెప్పిన, నువ్వు మాట్లాడుతున్న, నువ్వు ఎవరి తరపు అయితే వచ్చి నువ్వు మాట్లాడుతున్నావో వాళ్ళు ఏమన్నారో తెలుసా? మేము ప్రతిసారి ప్రతిసారి జాతీయ గీతం పాడాల్సిన అవసరం ఏమున్నది, మాకు ఇష్టం ఉన్నప్పుడు మేము పాడతాము, మమ్మల్ని బలవంతంగా పాడనివ్వద్దు అని చెప్పేసిన మాటలు మర్చిపోయావా? ఏకెళ్ళి వస్తారా మీరంతా? సరే, నువ్వు ఇప్పుడు ఏం చెప్పినావు? ప్రతిజ్ఞ గురించి మాట్లాడుతున్నావు, ఓకేనా? ఆ ప్రతిజ్ఞలో 3 విషయాలు మనం 3 ముఖ్యమైన విషయాలు మనం తీసుకుందాం. ఆ ప్రతిజ్ఞలో ఫస్ట్ ఏమన్నావు? భారతదేశం నా మాతృభూమి అంటున్నావు. మరి భారతదేశం నా మాతృభూమి అని చెప్పేసి ఇస్లాం మతం అంగీకరిస్తుందా, లేక ఈ హిందువులైన భారతీయులు అంగీకరిస్తారా? ఒకసారి ఆలోచించు. నీకు కొన్ని ఉదాహరణలు కావాలా? నేను చెప్తాను. నువ్వు ఖచ్చితంగా మేధస్సుతో, నీ తెలివితేటలతో నువ్వు ఐఏఎస్ అయినావని చెప్పి మాత్రం నాకైతే నమ్మకం లేదు. ఖచ్చితంగా నువ్వు ఒక రిజర్వేషన్ క్యాండిడేట్వి, బుర్ర లేని అజ్ఞానివి. నువ్వు నిజంగా నువ్వు ఒక ఎస్సీ, నువ్వు ఒక దళపతివి అని చెప్తున్నావు. నేను ఎస్సీ అని చెప్తున్నావు. తిరుపతి ఎస్సీ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేయడానికి ఈయన ఒక పార్టీ కూడా పెట్టుకున్నాడండి. ఆ పార్టీ పేరు ఏం పేరు తెలుసా? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అని ఒక సొంత పార్టీ కూడా పెట్టుకున్నాడు. నాకు అర్థం కాదు, ఈ కాంగ్రెస్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళంతా ఇంతే ఉంటారా ఏంటి? ఇలాంటి భావజాలంతోనే ఉంటారా? నువ్వు ఎస్సీ అంటున్నావు, నువ్వు దళపతివి అని చెప్పుకుంటున్నావు. మరి నువ్వు ఎస్సీగా ఉన్నప్పుడు నువ్వు అంబేద్కర్ని ఒక దేవుడుగా భావిస్తావు. మరి నీ దేవుడైన అంబేద్కరు ఈ ఇస్లాం మతం గురించి ఏం చెప్పాడో తెలుసా నీకు? బుర్రలేని అడ్డగాడిదా, నీకు తెలుసా? రైటింగ్ అండ్ స్పీచెస్ అని చెప్పేసి అంబేద్కర్ గారి వాల్యూమ్స్ ఉంటాయి. ఆ వాల్యూమ్స్లో 8th వాల్యూమ్, దాని పేరు ఏంటంటే పాకిస్తాన్ ఆర్ పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే వాల్యూమ్ని ఎప్పుడైనా చదివావా? ఈ వాల్యూమ్ని ఎప్పుడైనా చదివావా? నీ బతుక్కి నువ్వు చదివేంత జ్ఞానం నీకు లేదులే, కానీ నీకు నేను చెప్తా విను. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ వీడియో చూడాలి. ఎందుకంటే నేను ఇచ్చే ఒక్కొక్క ఎవిడెన్స్ ప్రతి ఒక్కరు మైండ్లలో రిజిస్టర్ చేసుకోండి. ఈ పాయింట్స్ అన్నీ కూడా రేపటి నుంచి ఎవరైనా మాట్లాడితే ఆ పాయింట్స్ మీరు చెప్పండి. ఎవడైతే జై భీమ్ అంటాడో, ఎవడైతే దళిత క్రైస్తవుడు అని చెప్తాడో, ఎవడైతే దళిత ముస్లింలు అని చెప్పి మాట్లాడతాడో వాళ్ళందరికీ ఈ ప్రశ్నలు వేయండి. ఇప్పుడు నేను చెప్తున్న ప్రశ్నలు. భారతదేశం నా మాతృభూమి అన్ను మన ప్రతిజ్ఞలో ఉంది. అది మనం చిన్నప్పటి నుంచి చెప్పాం. ఇప్పుడు నేను అడుగుతున్న కొన్ని ప్రశ్నలు సమాధానం చెప్పు. ముస్లిమ్స్ మతధర్మం ప్రకారం భారతదేశ ముస్లింను, భారత్ను మాతృదేశంగా భావించలేరు. ఇది అన్నది నేను కాదురా విధవా. ఈ మాట ఎవరన్నారు తెలుసా? నువ్వు దేవుడిగా భావిస్తున్న అంబేద్కర్ గారు తాను రాసిన వాల్యూమ్స్లో 8th వాల్యూమ్ పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన అనే పుస్తకంలో తాను స్పష్టంగా రాశాడు. ఏం రాశాడు తెలుసా? ముస్లిం మత ధర్మం ప్రకారం భారతదేశ ముస్లింలు భారత్ను మాతృదేశంగా భావించలేరు అని తెలుగు వాల్యూమ్లో పేజ్ నెంబర్ 285లో ఉంది. అదే ఇంగ్లీష్ వాల్యూమ్లో అయితే 294లో ఉంది. చూడు, మాతృదేశం, ఈ దేశాన్ని మాతృదేశంగా భావించాడట. నువ్వేమో ఈ దేశంలో నువ్వు ఇస్లాం తరపున మాట్లాడుతూ, ముస్లిం వైపు నుంచి మాట్లాడుతూ భారతదేశాన్ని మాతృదేశంగా భావిస్తారని చెప్తున్నావు. నువ్వు దేవుడిగా భావిస్తున్న అంబేద్కర్ గారు ఏం చెప్తున్నారంటే ఇస్లాం మతం ఈ భారతదేశాన్ని మాతృదేశంగా భావించదు అని చెప్తున్నాడు. వాళ్ళు ఎప్పుడు మాతృదేశంగా భావిస్తారు అంటే, ఇస్లాం మతస్థులు ఈ దేశాన్ని మాతృదేశంగా ఎప్పుడు భావిస్తారు అంటే
ముస్లిం పాలిస్తూ ఉంటేనే ఇది ఇస్లాం దేశంగా భావిస్తారు. ఈ దేశాన్ని ఎవరు పరిపాలించాలి? ముస్లింలు పరిపాలిస్తే అప్పుడు వాళ్ళు మాతృదేశంగా భావిస్తారు. ముస్లిమేతరులు భారత్ను పాలిస్తే భారతదేశం ముస్లిం దేశంగా కాకుండా పోతుంది అని ఎవరు చెప్తున్నారు? నేను చెప్పట్లేదు. ఇది అంబేద్కర్ గారు అన్నది. ఈ దళపతి అని ప్రకటించుకొని, నేను ఎస్సీని అని ప్రకటించుకొని, అంబేద్కర్ దేవుడు అని ప్రకటించుకొని, ఇలాంటి బుర్రలేని స్వయం ప్రకటిత మేధావులు తెలియదు పాపం. నీకు తెలియాలంటే మిస్టర్ విజయ్ కుమార్ పేజ్ నంబర్ తెలుగులో 285, ఇంగ్లీష్లో 294 చూడు ఒకసారి. నెక్స్ట్, ఇస్లాం పాలన ఎక్కడ ఉంటే అదే అతని దేశం. ముస్లింలకు ఇస్లాం పాలన ఎక్కడైతే ఉంటుందో అదే తన మాతృదేశం, అదే తన దేశంగా భావిస్తాడని చెప్పేసి అంబేద్కర్ అంటున్నాడు. పేజ్ నెంబర్ తెలుగులో పేజ్ నెంబర్ 321, ఇంగ్లీష్లో అయితే 330. స్పష్టంగా ఇంకో గట్టి మాట, డైరెక్ట్ మాట అంబేద్కర్ గారు చెప్తున్నారు ఏంటంటే, ఇస్లాం భారతదేశాన్ని తన మాతృదేశంగా భావించదు. తెలుగులో పేజ్ నెంబర్ 321, ఇంగ్లీష్లో 330. మిస్టర్ విజయ్ కుమార్, నువ్వు ఎవరి తరపునైతే వచ్చి మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నావో వాళ్ళు ఆచరిస్తున్న మతం ఈ దేశాన్ని మాతృదేశంగా భావించనివ్వదు అని చెప్తున్నారు. మనకి తెలీదా? అంబేద్కర్ చెప్పిన ఈ మాటలు నీకు చదవలేదా? మరి చదివి కూడా ఎందుకు సమాజాన్ని మోసం చేస్తున్నావు అనేది నువ్వు ఆలోచించుకో. కానీ ఈ దేశంలో హిందూ అనేవాడు ఈ దేశాన్ని తన మాతృదేశంగా భావిస్తాడు. ఎంతలా భావిస్తాడంటే, ఈ దేశాన్ని ముస్లింలు పరిపాలించిన, ఈ దేశాన్ని క్రైస్తవులు పరిపాలించిన, ఈ దేశాన్ని బుద్ధిస్టులు పరిపాలించిన, ఈ దేశాన్ని సిక్కులు పరిపాలించిన, ఈ దేశాన్ని జైనులు పరిపాలించిన, ఈ దేశాన్ని ఏ వర్గం వాళ్ళు, ఏ మతమైనా, ఏ కులమైనా ఈ దేశాన్ని పరిపాలించిన తనకు మొదటి ప్రాధాన్యత దేశమే అంటాడు తప్ప మతము అన్నాడు. ఇతర మతాలు పరిపాలిస్తుంటే ఈ దేశం నాది కాదు, ఇది నా మాతృదేశం కాదు అని అలాంటి మాటలు హిందూ మాట్లాడాడు. సో నువ్వు చెప్పిన ప్రతిజ్ఞలోని భారతదేశం నా మాతృభూమి అనే దానికి హిందువులు మాత్రమే ఈ దేశాన్ని మాతృదేశంగా భావిస్తారనేది అర్థం చేసుకో, నీ బుర్రకెక్కించుకో. నెక్స్ట్ ఏమన్నా, భారతీయులందరూ నా సహోదరులు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాను. ప్రతిజ్ఞలోని రెండో విషయం ఏంటంటే, భారతీయులందరూ నా సహోదరులు అన్ను. భారతీయ దేశంలో ఉన్న హిందువు ప్రతి ఒక్క మతంలోని వ్యక్తులను తన సోదరుతో చూస్తుంది. ప్రతి మతంలోని కులాల అంటే వేరే కులాలైనప్పటికీ కూడా సోదర భావంతో చూస్తాం. హిందూ ముస్లిం బాయ్ అని కేవలం హిందూ మాత్రమే అంటాడు. కేవలం హిందూ మాత్రమే అంటాడు అన్నమాట, ఇంకెవ్వరన్నారన్నమాట. భారతీయులందరూ నా సహోదరులే అన్నావు కదా, మరి నువ్వు ఎవరి వైపు అయితే నువ్వు మాట్లాడుతున్నావో, ఎవరి తరపున వచ్చి నీ గళాన్ని మా దేశ ప్రజలకు వినిపించాలనుకుంటున్నావో, నీకు నాయకుడు, నీకు దేవుడైన అంబేద్కర్ ఏం చెప్పాడో ఒకసారి విందామా? సేమ్ అదే పాకిస్తాన్ లేదా భారతదేశ విభజన, పాకిస్తాన్ ఆర్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా అనే పుస్తకంలో ఏమన్నాడో ఒకసారి చూడు. ఒకసారి, ముస్లింలకు సంబంధించి హిందువులు కాఫీర్లు, కాఫీర్కి గౌరవం ఇవ్వకూడదు. కాఫీర్ అంటే ముస్లింలకు ఏంటని అర్థం అంటే తక్కువ పుట్టుకవాడు. కాఫీర్ అంటే వాడు హిందువులు తక్కువ పుట్టుక వాళ్ళు అని చెప్పేసి ముస్లింలు భావిస్తారట. ఇస్లాం మతం సంబంధించిన ముస్లింలు హోదా లేని వారు అని చెప్తారట. నువ్వు అంటున్నావు ముస్లింలు హిందువులను సోదర భావంతో చూస్తారు అని చెప్తున్నాను. ఎక్కడొచ్చింది? దీనికి సంబంధించిన రిఫరెన్స్ ఎక్కడ ఉంది అంటే తెలుగు వాల్యూమ్లో అయితే పేజ్ నెంబర్ 292, ఇంగ్లీష్ వాల్యూమ్ అయితే 301లో ఉంది. ఒకసారి చూడు. ముస్లింలు హిందువులతో కలవలేరు. నువ్వేమో ముస్లింలు హిందువులతోని సోదర భావంతో ఉంటారు అని చెప్తున్నావు. కానీ అంబేద్కర్ ఏం చెప్తున్నాడు అంటే పేజ్ నెంబర్ 294 తెలుగులో, ఇంగ్లీష్లో అయితే 303లో ముస్లింలు హిందువులతో కలవలేరు అని చెప్తున్నాడు. ముస్లింలు సర్వదా హిందువుల కంటే
అధికులమని భావిస్తారు. తెలుగులో పేజ్ నెంబర్ 294, ఇంగ్లీష్లో అయితే పేజ్ నెంబర్ 303. ఇస్లాంలోని ముస్లింలు హిందూని తన రక్త సంబంధికుడుగా చూడడు. ఇది కూడా తెలుగు వాల్యూమ్లో అయితే పేజ్ నెంబర్ 322లో ఉంది, ఇంగ్లీష్ వాల్యూమ్లో అయితే 331లో ఉంది. భారతీయులందరూ నా సహోదరులు అని ప్రతిజ్ఞ చెప్పిన ఆ ఈ ప్రతిజ్ఞలున్న ఇంత గొప్ప విషయాన్ని నువ్వు ఎవరి తరపు నుంచి అయితే మాట్లాడుతున్నావో వాళ్ళు ఏమని భావిస్తారో ఇప్పుడు చూడు ఒకసారి. ఇస్లాంలో సోదరత్వం ఉంది, సోదర భావం ఉంది, కానీ అది విశ్వవ్యాప్త సోదర భావం కాదు. అంటే నీకు అర్థమైందో లేదో నీ బుర్రకు, ఇస్లాంలో సోదర భావం అనేది ఉంది, కానీ విశ్వవ్యాప్త అంటే ఈ ప్రపంచంలో ఉన్న అందరూ నా సహోదరులు అని చెప్పేసి కాదు దాని అర్థం. అది ముస్లిం సోదరత్వము, ముస్లిం మతంలో ఉన్న ఒక సాటి ముస్లిమే సోదరత్వము, ముస్లింలకు మాత్రమే ఉండే సోదరత్వము. ఇస్లాం బయట ఉన్న వాళ్ళ పట్ల ద్వేషం, శత్రుత్వం తప్ప మరేం ఉండవు. విన్నావా? భారతీయులందరూ నా సహోదరులు అని చెప్పేసి భావిస్తారు అని చెప్పేసి నువ్వు అంటున్నావు. కానీ అంబేద్కర్ ఏం చెప్తున్నాడంటే తెలుగు వాల్యూమ్ పేజ్ నెంబర్ 321, ఇంగ్లీష్ వాల్యూమ్లో అయితే 313లో ముస్లింలో ఉండే సోదరత్వము కేవలం ముస్లింలలో మాత్రమే ఉంటుంది, బయట వ్యక్తులతో శత్రుత్వం ఉంటుంది, ద్వేషం ఉంటుంది అని చెప్తున్నాడు. నువ్వేమో ప్రతిజ్ఞలోని కొన్ని మాటలు చెప్తూ చాలా గొప్పగా చెప్పినావు, కానీ ఇక్కడ కనబడేది మాత్రం ఇంకోలా కనబడుతుంది. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అని చెప్పేసి ప్రతిజ్ఞను మేమందరం మైనారిటీస్ అయిన ముస్లిమ్స్ కూడా మాట్లాడుతూ ఈ దేశం పట్ల వాళ్ళు ఈ దేశాన్ని మాతృభూమిగా గౌరవిస్తూ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరినీ సోదర భావంతో చూస్తారు, ఈ దేశాన్ని ప్రేమిస్తారు అనే భావజాలాన్ని నువ్వు వ్యక్తపరుస్తున్నావు. కానీ అంబేద్కర్ గారు ఏం చెప్పారో తెలుసా? నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అనే ఈ మాటకు అంబేద్కర్ గారు ఏం చెప్పారు తెలుసా? తెలుగు వాల్యూమ్లో పేజ్ నెంబర్ 288, ఇంగ్లీష్ వాల్యూమ్ అయితే 297లో భారతదేశంలోని ప్రతి ముస్లిం తాను మొదట ఇస్లాం మతస్థుడినని తర్వాతే భారతీయుడినని చెబుతాడు అని చెప్పేసి అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు. కానీ అదే ఒక హిందువు దగ్గరికి వెళ్ళి భారతదేశం, ఈ దేశం ముఖ్యమా నీ మతం ముఖ్యమాను సమాధానం నీకే వస్తుంది. ఇవి ఇంకా సింపుల్ ఉన్నాయి. ఈ బుర్రలేని విజయ్ మాట్లాడుతున్న ఈ మాటలు కానీ రాను ఎన్ని దారుణాలు మాట్లాడతాడంటే, ఎంత వక్రీకరణ చేస్తాడంటే, ఒక్కొక్క విషయాన్ని అసలు ఆయన అడుగుతున్నప్పుడు ఆయన చూస్తేనే ఒక అసహ్యం కలుగుతుంది మనకి. అంటే ఏంట్రా వీడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి, అసలు వీడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. అంటే వీళ్ళ భావజాలం ఏంటంటే, వీడు ఒక రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు, ఆ రాజకీయ పార్టీ ఇలా హిందుత్వం మీద ఏడ్చే వీళ్ళకైతే హిందువులు ఓటేయడు, హిందువులేంది దళితులే ఓట్లేయడు, వాళ్ళకి దళితులే ఓట్లేయడు వీనికి. సో హిందూ సమాజము ఖచ్చితంగా ఏది కాబట్టి వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ దళిత సమాజాన్ని, ఈ ముస్లిం సమాజాన్ని ఒకటి చేసి వీళ్ళ ద్వారా పదవులు పొందాలా అనేది వీళ్ళ ప్రయత్నం అనమాట. ఇలాంటి దారుణమైన ఆలోచనకు వీళ్ళు సృష్టిస్తున్న ఈ భావజాలాన్ని ఒకసారి చూడండి. ఈ దేశంలో ముస్లింలకు అన్యాయం జరిగిపోతుందట, వాళ్ళు ఆవేదనతో ఉన్నారట, ఆర్తనాదంతో ఉన్నారట. ఈ దేశంలో వివక్ష, వాళ్ళ మీద ముస్లిమ్స్ మీద వివక్ష. అరే నవ్వు వస్తుంది, నువ్వు ముస్లిమ్స్ మీద ఈ దేశంలో వివక్ష జరుగుతుంది, వాళ్ళు ఆర్తనాదంతో బాధపడుతున్నారు, వాళ్ళ ఆవేదన చెందుతున్నారని నేను చెప్తున్న మాటలు వింటుంటే కామెడీ కనిపిస్తుంది నాకు. ముస్లింలు ఈ రోజు కూడా, ఈ 75 సంవత్సరాల్లో కూడా ముస్లింల వల్ల హిందువులు బాధపడుతున్నారా, హిందువుల వల్ల ముస్లింలు బాధపడుతున్నారా, నీ బ్రెయిన్కి వదిలేస్తున్నారా? నీకు దేశంలో ఎన్ని సంఘటనలు కనబడుతున్నాయి. ఏ ప్రాంతంలో అయితే ముస్లిం మెజారిటీ వచ్చి హిందువులు మైనారిటీగా మారుతారో ఆ ప్రాంతంలో హిందూ బ్రతకలేడు. కానీ ఏ ప్రాంతంలో అయితే హిందువులు మెజారిటీగా ఉన్నా కూడా, ముస్లింలు మైనారిటీలో ఉన్నా కూడా
సంతోషంగా స్వేచ్ఛగా బ్రతకగలరు. ఇంత చిన్న జ్ఞానం లేకుండా నువ్వు ఎట్లయినవరు నువ్వు ఐఏఎస్ ఆఫీసర్వి? బుర్రలేని గాడిద. వీడి మాటలు ముందు నెక్స్ట్ వీడియోలో కూడా వస్తుంది చూడండి. అలాగే నాకు తెలిసి ఈ విజయ్ కుమార్ మీద 3-4 వీడియోస్ పెడతాను నేను, ఖచ్చితంగా చూడండి. వీడు మాట్లాడుతున్న మాటలు వింటుంటే ఒక్కొక్కరికి మన హిందువులకు వీడు ఎలాంటి భావజాలంతో హిందువుల మీద ఒక వ్యతిరేక భావజాలాన్ని సృష్టిస్తున్నాడు. అసలు మళ్ళీ ఇప్పుడు ఎస్సీ అని పెట్టుకున్నాడా, మళ్ళీ హిందూ అని పెట్టుకుంటాడా, మళ్ళీ వీడు మాట్లాడే మాటలు మొత్తం హిందూ వ్యతిరేక మాటలే. పోనీ ఈ సిగ్గులేనోడు ఇప్పటికైనా సరే సర్వీస్ అయిపోయింది కదా, ఇప్పుడు నేను హిందూ మతం నుంచి వేరే మతంలోకి వెళ్ళిపోతా, నాకు హిందూ మతం నచ్చలేదు, నేను వేరే మతంలోకి వెళ్ళిపోయి ఆ మతం యొక్క సర్టిఫికేట్ తీసుకుంటా అనే ఈ ఇంగిత జ్ఞానం ఉంటుందా వీడికి ఉండదు. వీడంతా వేస్తాడు, వీని పిల్లలకి అదే వాడతాడు, హిందూ అని వాడతాడు, మళ్ళీ తినేదంతా మన సొమ్ము, మళ్ళీ తిట్టేదంతా మనల్ని. సో మీకు నెక్స్ట్ వచ్చే వీడియో ఇంకా దారుణంగా ఉంటాయి. వీడు అడిగే ప్రశ్నలు వింటుంటే మనందరికి కూడా వీడి అంటే ఒక అసహ్యం కలుగుతుంది మనకి. ముందు చూద్దాం మనం. థ్యాంక్ యూ. జై శ్రీరామ్.